అందరికీ నమస్కారం. ఒక మహనీయుని మాట. పరిశీలించకుండా ఏ విషయాన్ని గుడ్డిగా అనుసరించవద్దు. మత గ్రంథంలో రాసి ఉందని కానీ, ఒక పెద్ద గురువు చెప్పారని కానీ, తాత ముత్తాతల నుండి పాటిస్తున్నారని కానీ, సాంప్రదాయంగా వస్తూ ఉందని కానీ, లేక ఎక్కువ మంది పాటిస్తున్నారని కానీ, దేనిని గుడ్డిగా విశ్వసించవద్దు. దానిని ఓ అనుభవం అనే గీటురాయి పైన పరీక్షించి చూడండి. తగు యోగ్యమైనదని తేలితేనే స్వీకరించండి. లేనిచో అవతల పెట్టండి. ఈ విధంగా పరిశీలించకుండా, విశ్లేషించకుండా నమ్మే ప్రతిదీ మూఢనమ్మకమే. అది ప్రపంచపరంగా 100% నిజమైనదే అయినా మీరు విశ్లేషించకుండా నమ్మితే అది మీ మూఢమైన నమ్మకమే. ఆధ్యాత్మికంగా మూఢనమ్మకాలుగా ఉన్న ఎన్నో విషయాలు విచారణ మరియు విశ్లేషణ ద్వారా ఆమోదించబడి విజ్ఞాన శాస్త్రంగా చెప్పబడుతున్నాయి. కనుక ఏ విషయాన్ని విన్నా, చదివినా, చూసినా దానిని గుడ్డిగా నమ్మక, దాని గురించి మీ బుద్ధితో విచారణ చేయండి. ఆ విషయం గురించి నేరుగా వ్యతిరేకించకుండా లేదా స్వీకరించకుండా సమభావంతో విశ్లేషించి, అది మీ సంస్కార ప్రగతికి యోగ్యమైనదని అనిపిస్తేనే నమ్మండి. మీరు అలా నమ్మిన విషయాన్ని ఆచరించండి. ఇలా యోగ్యమైనవి ఆచరించటం ఎంత ముఖ్యమో, యోగ్యం కానిది ఆచరించకుండా ఉండటం కూడా అంతే ముఖ్యం. వీక్షకులకు ముఖ్య గమనిక. ఈ ఛానల్లో ఉన్న ప్రతి వీడియోకి కూడా ఇవి వర్తిస్తుంది. కనుక మీ జీవన ప్రయాణంలో విచారణ మరియు విశ్లేషణతో పరిపూర్ణమైన జ్ఞానం సంపాదించి తద్వారా పరమానందం పొందాలని కోరుకుంటున్నాను.